హాయ్ అండి. ఫ్రైడ్ రైస్ హోటల్ స్టైల్లో సాసులు లేకుండా మన ఇంట్లోనే చాలా అంటే చాలా టేస్ట్గా మన ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. నేనైతే 3 గుడ్లు అయితే వాడుతున్నాను. మనం రైస్ని బట్టి అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం కడాయి పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకుని తర్వాత కోడిగుడ్లని ఇలా పొరుటెల్లి ఇలా తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత సిమ్లో కాకుండా హైలో కాకుండా ఇలా అడగంటకుండా చూసుకోవాలి. నేనైతే క్యాబేజీని చాలా చిన్న చిన్న ముక్కలైతే కోసాను. మనం కూడా అలాగే ట్రై చేయాలి. పచ్చిమిరపకాయ అయితే ఇలా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. తర్వాత గుడ్డు వేగిన తర్వాత అవి కూడా మనం క్యాబేజీ ముక్కలను కూడా అందులో వేసి ఇలా మీడియం సైడ్లో ఫ్రై చేసేసుకుంటామే. తర్వాత ఫ్రైడ్ రైస్ అనేది చాలా స్పైసీగా ఉంటేనే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. నేనైతే స్పైసీగానే అయితే చేశాను. మీ ఇష్టం, మీకు తగిన కారం వేసుకోండి. ఇదిగోండి, నేనైతే ఫ్రైడ్ రైస్లో ఇదిగోండి చికెన్ మసాలా అయితే యూస్ చేస్తాను. చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుంది. ఏ సాసులు అవసరం లేదు, ఇది ఒకటి ఉంటే చాలండి. చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. నా మాట అబద్ధం అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఫ్రైడ్ రైస్ అనేది చూడండి ఎలా కలర్ చేంజ్ అయిపోయిందో. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మనం హోటల్ స్టైల్లో లాగానే ఉంటుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని సిమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకుంటామే. ఎక్కువ ఆయిల్లో పెట్టకూడదు. ఆయిల్లో పెట్టిన అందుకే ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ మారిపోతుంది. చూడండి, ఫ్రైడ్ రైస్ అనేది చాలా చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంది. ఈ వీడియో కానీ నచ్చితే, ఈ ఫ్రైడ్ రైస్ కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.